200 ఏళ్లైనా కూడా చెక్కు చెదరకుండా ఉండేలాగా మేడారం సమ్మక్క సారలమ్మలకు గద్దెలు నిర్మించుకున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మున్సిపాలిటీలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన అధికారిక పార్టీ సర్పంచ్లను సన్మానించారు మంత్రి పొంగులేటి. ఇక కాంగ్రెస్ సర్కార్ పాలనను మెచ్చి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మెజార్టీ స్థానాల్లో విజయమిచ్చారన్నారు. ఈ నెల 28, 29, 30, 31 తారీఖు నాడు మేడారంలో అద్భుతంగా మహా అద్భుతంగా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి సూచనలకి అనుగుణంగా 200 సంవత్సరాల వరకు చెక్కు చెదరని రాతి కట్టడాలతో పునరుద్ధరించి ఆ జాతర పక్షాన్ని కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఆదివాసులు ఉంటారు. తప్పకుండా ఆ అమ్మవారి దీవెనల కోసం ఆదివాసులు ఇతరులకు కూడా అమ్మవారిని దర్శించుకొని కోరికలు నెరవేర్చే విధంగా కోరికలు కోరుకుంటారని కూడా ప్రతి ఒక్క అభిమానికి ఈ వేదిక ద్వారా తెలుపుతూ, పేదోడి ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి భుజము తట్టి కాపాడే ప్రభుత్వం, అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్ని నిలబడ్డ అభ్యర్థుల్ని గ్రామీణ ప్రాంతంలోని ఆడబిడ్డలు, అన్నదమ్ములు, రైతన్నలు మనస్ఫూర్తిగా దీవించారు కాబట్టి ఇన్ని సీట్లు ఈ అశ్వరావుపేట నియోజకవర్గంలో పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించగలిగారు. మీకు తెలియంది కాదు, ఈ అశ్వరావుపేట గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతానికి పట్ల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఈ గిరి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆనాడు 5 సంవత్సరాలు నేను ఖాళీగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి వచ్చి మీ కష్టమైతే చూశాను. ముఖ్యంగా ఇళ్ల విషయంలో 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇళ్లు కట్టించాలనే జ్ఞానం కూడా లేకుండా పేదవాడి కష్టాలను విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళని ఇచ్చేది కూడా గిరిజన ప్రాంతంలో, ఐటీడీఏ ప్రాంతంలో అదనంగా 3500 కాకుండా ఇంకొక 1000 ఎక్కువ ఇవ్వాలని నిర్ణయించి మన అశ్వరావుపేటకి 4500 ఇళ్ళు ఇవ్వటం జరిగింది. ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ప్రతి నియోజకవర్గానికి 1000 ఇళ్ళు ఇచ్చినా 10 సంవత్సరాల్లో పేర్లు ఇవ్వగలిగే వాళ్ళు 1000 కాదు కదా, 10 ఇళ్ళు కూడా ఆనాడు ఇవ్వనగా పేదవాడి కళ అట్లా అందన ద్రాక్ష పండులా మిగిలిందే తప్ప ఆ కళని పేదోడి ప్రభుత్వం, మీరెన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమాలన్నీ చేస్తుంది. ఒక్క ఇళ్ల విషయంలోనే కాదు, సన్న బియ్యం విషయంలోనే కాదు, 200 యూనిట్ల ఉచిత కరెంటు విషయంలోనే కాదు, పేదవాడి కోసం, పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కాదు, రాబోయే 3 సంవత్సరాలే కాదు, మళ్ళీ ఎన్నికల్లో కూడా మీ దీవెనలతో ఇదరమ్మ ప్రభుత్వమే వస్తుంది.